భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరంతర కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో గోదావరికని ఓల్డ్ అశోక్ థియేటర్ సెంటర్ వద్ద రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ నరేంద్ర మోడీ సమర్థవంతమైన నిర్ణయాత్మక నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం సారక దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఎన్నో చారిత్రాత్మక విజయాలతో మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ దేశం ప్రధానికి అభినందనలు తెలుపుతుందన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రపంచ దేశాలకు మన బలమేంటో చూపించి ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసి నూతన ఒరవడిని సృష్టించిందన్నారు. ప్రజాశ్రేయస్సే బీజేపీ ధ్యేయమన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పేద ప్రజలకు 3 నెలల పాటు ఉచిత రేషన్, సన్న బియ్యం, ఉజ్వల యోజన గ్యాస్, ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్, రహదారులు, హైవేల నిర్మాణం గురించి వివరించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు దేశ ప్రధానిగా 11 సంవత్సరాల 11 సాల్ సుపరిపాలన ప్రజలకు అందిస్తూ అన్ని రకాల సంక్షేమం, అభివృద్ధి, భద్రత, సంస్కృతి అన్ని రంగాలలో ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తూ ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఓబీసీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఓల్డ్ అశోక్ ఈ ఏరియా లోపల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇందులో పాల్గొంటున్న ప్రజలు, మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలందరికీ నమస్కరిస్తూ ఇవాళ గతంలోనే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో అవకాశం ఇస్తే ఓబీసీ బిడ్డని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఓబీసీల కోసం అన్ని రకాలుగా కృషి చేస్తూ ఓబీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి, ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఓబీసీలని ముందు వరుసలో ఉంచాలి అనేటువంటి ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇవాళ ఎక్కడా లేనటువంటి విధంగా ఈ దేశంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇవాళ మనం తినేటువంటి సన్న బియ్యం దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ గ్రామాలలో రోడ్లు సౌకర్యం కావచ్చు, ఇవాళ హైవేస్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఇవాళ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కావచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి మరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తే కేవలం ఇవాళ ప్రచారం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రభుత్వం చేసుకుంటా ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రజలకి తెలియజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రచ్చబండ కార్యక్రమాన్ని బస్తీలలో, గ్రామాలలో, వాడళ్లలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో బీజేపీ లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఉర్వకొండ అపర్ణ, మాజీ మండల అధ్యక్షులు కోడూరి రమేష్, జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, తిలక్ నగర్ మండల అధ్యక్షుడు ఐతా పవన్ కుమార్, జక్కుల నరహరి, అందే రాజ్ కుమార్ చారి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి బుంగా మహేష్, పిట్టల కొమరయ్య, అంకర్ భరత్, కళ్యాణ్ బాలు, పృథ్వీరాజ్, దాసరి, సుమ, పవన్ తదితరులు పాల్గొన్నారు.